అరే నాకు కావాల్సింది కూడా 3. ఇలా చూడు 1 2 3 పడింది. పెట్టేశాను. సరే అటు ఇటు కాకుండా కరెంట్ ఇప్పుడు పోయిందేంటి? ఉండి చూస్తాను. ఊరంతా ఉంది. ఈ కరెంటు మన ఇంట్లో మాత్రమే పోయినట్టుంది. నేను ఇప్పుడే ఫ్యూజ్ చూస్తాను. ఏమై ఉంటుంది దీనికి? ఇది బాగానే ఉంది. ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావుగా? నేను బాగానే ఉన్నాను. ఉండు ఫ్యూజ్ చేసి వస్తాను. వేసిన ఫీజు ఎన్నిసార్లు వేస్తావు? కరెంటు కూడా వచ్చేసింది. ఇక చాలు. ఇప్పటికే చాలా సార్లు ఫ్యూజ్ చేంజ్ చేసావు. రా మనం మన ఆట ఆడుకుందాం. సరే సరే ఇక ఆడుకుందాం. కానీ నాకు అలా ఫ్యూజ్ వేయటం చాలా మజాగా అనిపిస్తోంది. పడు పడు. ఇది ఇక్కడ పెడతాను, మళ్ళీ వేస్తాను. అరే నాకు కూడా ఆడే ఛాన్స్ ఇవ్వు. లేదు లేదు నేనే ఆడతాను. చూడు ఎంత మజా వస్తుందో. అరే మోటు, అసలు నీకు ఏమయ్యింది? ఇలా మళ్ళీ మళ్ళీ డైస్ వేస్తూ ఉంటే నాకు భలే సరదాగా ఉంది. పడు. అది అదరింది. అరే పావులు కదపడం కూడా భలే ఉంది. మోటుకి కరెంట్ షాక్ తగలడం వల్ల ఏదో అయినట్టుగా ఉంది. వెంటనే డాక్టర్ జట్కాకు ఫోన్ చేస్తే మంచిది. హలో డాక్టర్ జట్కా. ఏంటి చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడా? ఓహో, తనకి గట్టిగా కరెంట్ షాక్ తగలటం వల్ల రిపీట్ వ్యాధి వచ్చి ఉంటుంది. ఉదయాన్నే తనని నా దగ్గర తీసుకురా, సరేనా? నేను ఆడుకోవాలి, నేను ఆడుకోవాలి. రమ్మంటున్నానుగా. రాత్రంతా ఆడుతూనే ఉన్నావు. రా ముందెళ్ళి కాసిన సమోసాలు తిందాం. ఆ తర్వాత డాక్టర్ జట్కా దగ్గరకు వెళదాం. సమోసా. అరే ఇదిగో టీ కొట్టు బాబాయ్, త్వరగా వేడి వేడి సమోసాలు తీసుకురా. అరే మోటు, నీకు లేవంటానా? తిను తిను వేడి వేడి సమోసాలు. అరే ఇదిగో టీ కొట్టు బాబాయ్, త్వరగా వేడి వేడి సమోసాలు తీసుకురా. అరే ఇదిగో టీ కొట్టు బాబాయ్, త్వరగా వేడి వేడి సమోసాలు తీసుకురా, త్వరగా. అరే పతులు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది బాబు? బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు. ఒకే చోట తినగా కూర్చుని తినొచ్చు కదా. బయటికి వెళ్ళి లోపలికి వచ్చి అడిగి తింటే ఉండే మజా నిలకడగా కూర్చుందంటే ఉండదు. ఇక చాలు ఆపు. నేను అలసిపోయాను బాబు, నా వల్ల కాదు. ఇక నేను సమోసాలు అందించలేను, నీ సింగిల్ డైలాగు వినలేను. పతులు ముందు అర్జెంట్ గా మోటు నీకు నుంచి తీసుకుపో. నేను ఫుట్బాల్ ఆడుకోవడానికి వెళ్తున్నాను. అరే బాబు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, దయచేసి ముందు ఇక్కడి నుంచి పాపం తెచ్చుకోకన్నయ్య. కరెంటు షాక్ కొట్టి తనకి రిపీటో అనే వ్యాధి వచ్చింది. తను ఏ పని చేస్తున్నాడో అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. నువ్వు ఫుట్బాల్ గేమ్ ఆడుకుంటున్నావా? క్షమించండి, మీ కిటికీ విరిగిపోయింది. ఓయ్, స్నేహంలో అభినందనలో ఉండకూడదు, క్షమాపణలో ఉండకూడదు. నువ్వేమో నా కిటికీ విరగొట్టావు, నేను నీ నడువు విరగొడతాను. రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. ఇదిగో కాచుకో. అరే బాల్ పతులు దగ్గర ఉందా? పతులు బాల్ ఇవ్వు, త్వరగా ఇవ్వు, నేను ఆడుకోవాలి. ఇదిగో పట్టుకోండి, పట్టుకోండి, చేతులైతే పట్టుకోండి, పట్టుకోండి. ఇదే సూపర్ షాట్. భలే భలే ఆడుతున్నాను. ఇదిగో గోల్. రెండు వైపులా తనే గోల్ వేస్తున్నాడు. ఇక మనం ఇప్పుడు ఆడతాం. ఆయన గేమ్ లోంచి పంపించండి. అంకుల్, మీరు ఆడడానికి వీల్లేదు. ఏమన్నావు? సరే, ఒక్కసారి చివరి గోల్ వేసుకుంటాను.
పతులు నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, లోపలికి రావడానికి నేను ఇంటికి తలుపులు పెట్టించాను కదా. ఈ విషయం మీరు మోటుతో చెప్పండి. తన వల్ల నేను ఎన్నోసార్లు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని చూడాల్సి వస్తుంది. ఒక పక్క మోటు, మరో పక్క జనం నన్ను ఆడేసుకుంటున్నారు. మోటుని ఇక్కడికి రమ్మంటుంటే రావడం లేదు. ఓయ్, నువ్వేమి దిగులు పడుకో మిత్రమా. ఒకవేళ తనంతట తాను ఇక్కడ రాకపోతే మనమే వెళ్ళి తనని ఇక్కడికి తీసుకొద్దాం. ఏమంటావ్? ఇలా పట్టుకుని తీసుకురావడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నేను వెళ్ళి మోటుని క్షణాల్లో పట్టుకుని తీసుకొస్తాను. గసిటేరా, మోటు దాదాపు 100 సమోసాలు తిన్నాడు. తనతో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. నేను చింగం గారికి ఫోన్ చేస్తాను. ఆయనైతే మోటుని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తారు. హాయ్, భలే భలే భలేగా ఉంది, మజాగా ఉంది, నాకు సరదాగా ఉంది. కొట్టాలి కొట్టాలి, అరే మోటు, త్వరగా నాతో రా. డాక్టర్ జట్కా నీ కోసం వేడి వేడి సమోసాలు సిద్ధం చేశారు. అవి కూడా పెద్ద పెద్ద సమోసాలు. అయ్యో పద త్వరగా. అరే నేను కొట్టు మూసేసుకున్నాను, సమోసాలన్నీ అయిపోయాయి. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి, నన్ను వెళ్ళనివ్వు. సరే సరే పెద్దన్నయ్య, నీకంత అర్జెంటు పనుంటే నువ్వు వెళ్ళడానికి నేనే నీకు సహాయం చేస్తాను. త్వరగా రా మోటు, డాక్టర్ జట్కా నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఏయ్ మోటు, యు ఆర్ అండర్ అరెస్ట్. నువ్వు ఇప్పుడే డాక్టర్ జట్కా దగ్గరికి రావాలి. అందరూ నన్ను డాక్టర్ జట్కా దగ్గరికి ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆయన నా మీద ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఎలా? నేను రాను. ఇట్స్ అన్ ఆర్డర్. నువ్వు వచ్చి తీరాలి. పద, రావాలి, పద, రావాలి, పద, రావాలి, పద, రావాలి, పద. నువ్వు రావాలి. నేను రానంటే రాను, రానంటే రాను, రానంటే రాను. నన్ను శుక్రగ్రహానికి పంపించేటట్టున్నాడు. అయ్యమ్మా! నా 20 ఏళ్ల అనుభవం ఇప్పుడు పనికి రాకుండా పోయింది. నా నడువు, ఒంట్లో ఉన్న ఎముకలు మొత్తం చూర్ణమైపోయాయి. నాకు కోపం వచ్చింది. నేను మోటును ఎలాగైనా సరే తీసుకొస్తాను. డాక్టర్ జట్కా, మీరు ఇంజెక్షన్స్ రెడీ చేసుకోండి. మోటు, ప్లీజ్ ఆగు. ఏం చేస్తున్నాను? ఆపు, నన్ను కిందకి దించు. నా మాట విను పతులు. పతులు, మళ్ళీ నా మీదకి ఒకసారి వల విసరవా? చాలా సరదాగా ఉంది. ఓహో, నీకు మళ్ళీ మళ్ళీ చేసే ఈ జబ్బు ఇంకా వదలలేదా? ఇదిగో పట్టుకో. లాగు, పైకి లాగు పతులు. ఇంకొకసారి లాగు. భలేగా ఉంది, మజాగా ఉంది, అదిరింది. అది ఇప్పుడు చిక్కావు నువ్వు నా చేతికి. చింగం చేతిలో తప్పించుకోవడం ఇంపాసిబుల్. వదలండి. ఇప్పుడే చూపిస్తానుండండి. వీడితో మన పని అయిపోతుంది. మిత్రులారా, మీరంతా బయటకు వెళ్ళిపోండి. ఇప్పుడు మోటు సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు ఇంజెక్షన్స్ అన్ని మోటుకి వరుస పెట్టి ఇస్తే మోటుకు వచ్చిన రిపీట్ వ్యాధి వెంటనే ఎగిరిపోతుంది. మోటు తిక్క కుదురుతుంది. పదండి, వెళ్దాం, పదండి. వద్దు, నన్ను వదలండి. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, వద్దు, ఆపు. వ్యాధి వచ్చింది నీకు, నాకు కాదు. వద్దు, ఆ దేవుడి మీద ఒట్టు. వదులు, నన్ను వదులు. నీకే చెప్పేది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మోటు, లోపల నువ్వేం చేస్తున్నావు? ఆయన్ని వదిలిపెట్టు. వద్దు, మోటు. ఒంట్లో బాగోని నీకు, ఆయనకి కాదు. మళ్ళీ మళ్ళీ ఇంజెక్షన్స్ పొడుస్తూ ఉంటే భలే సరదాగా ఉంది. రండి, నేను మీకు ఇంజెక్షన్ చేస్తాను. చిన్నపిల్లలను కూడా చూడకుండా నా ఎంట పడుతున్నాడు. అమ్మాయి నేను ఒప్పుకోను.
బహుశా నాకు బాగైపోయినట్టుంది. కదలకుండా ఉండండి. కదలకుండా ఉంటే మీకే మంచిది, లేదంటే ఎక్కడ వాళ్ళక్కడ బ్లాస్ట్ అయిపోతారు. ఎంతవరకు మీరు అక్కడ కూర్చొని ఉంటారో అంతవరకు కిందే ఉంటారు. ఎప్పుడు మీరు లేచి నిల్చుంటారో అప్పుడు మీరు పైవాడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఓయ్ జాన్, నా స్నేహితుడా, నా సహోదరుడా, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నేను క్షమాపణలు చెప్పుకుంటాను. లగాయతు జాన్, అంత పని చేయకు ప్లీజ్. మేము నీకు అంత ద్రోహం ఏం చేశాం? ద్రోహం చేస్తున్నది మీరు కాదు, మీ స్నేహితులు మోటు పతులు. నన్ను మాట మాటకి జైల్లోకి పంపిస్తున్నారు. నేను మోటు మీద ప్రతీకారం తీర్చుకోలేను, కానీ వాళ్ళ స్నేహితుల మీద ప్రతీకారం తీర్చుకోగలను. నేను 3 లెక్క పెడతాను, ఆ తర్వాత బ్లాస్ట్ చేసేస్తాను. 1 2 ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్. తర్వాత 3. అది బ్లాస్ట్ అవ్వలేదు, మనం బతికిపోయాం. ఈ రోజు ఏప్రిల్ 1 కదా, ఒకరినొకరు ఫూల్ చేసుకునే రోజు. ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఏప్రిల్ ఫూల్ చేశాను. ఓయ్ మిత్రమా, మోటు పత్రుల వల్ల మనం ఏప్రిల్ ఫూల్ అయిపోయాం. సరే పద, మనం వెళ్ళి మోటు పత్రులని ఏప్రిల్ ఫూల్ చేసేద్దాం. ఏంటి, ఏమంటావు? అరే, మోటు పత్రుల్ని ఏప్రిల్ ఫూల్ చేయాలి అంతే కదా. అంతకు ముందు మీరు ఈ 7 సమోసాలు తినండి. అరే, ఇదేం సమోసా అండి? దీని లోపల ఏమీ లేదు, మొత్తం ఖాళీగా ఉంది. అరే తమ్ముళ్ళు, నేను మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేశాను. అసలు నిజమైన సమోసాలాగా ఉన్నాయి కదా. మోటుకి తినడానికి ఇచ్చానంటే వెంటనే కనిపెట్టేస్తాడు. అందుకే మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేశాను. డాక్టర్ జట్కా, పద మన ఇద్దరం కలిసి మోటు పత్రుల్ని ఏప్రిల్ ఫూల్ చేద్దాం. వాళ్ళ వల్ల మన ఇద్దరం ఈ రోజు బాగా మోసపోతున్నాం. ఓయ్ కసిటే, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. ప్రతి ఒక్కరూ మోటు పత్రులకి బదులుగా మనల్ని ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు. పద, మరిద్దరం వెళ్ళి మోటు పత్రులని ఏప్రిల్ ఫూల్ చేద్దాం. అదిగో అక్కడున్నారు. ఓయ్ మోటు పత్రులు, అలాగే వెనక్కి తిరిగి పరిగెత్తండి. మన వెనక ఓ పెద్ద బండరాయి దొర్లుకుంటూ వస్తోంది. లగాయతు, ఇంకా చూస్తారేంటి, పరిగెత్తండి. బండరాయి మీ వెనక నుంచే వస్తోంది డాక్టర్ జట్కా, పరిగెత్తండి. పరిగెత్తు పెద్దన్నయ్య. గజటరాం, నువ్వు పరిగెత్తు. చాలా పెద్ద బండరాయి దొర్లుకుంటూ వస్తోంది. మీ మాటలతో మమ్మల్ని ఫూల్స్ ని చేయలేరు. మాకు తెలుసు, మా వెనక ఏ బండరాయి రావడం లేదని. పరిగెత్తు. ఇప్పుడు పరిగెత్తలేదంటే ఇక ఎప్పటికీ పరిగెత్తలేరు. అమ్మా. నిజంగానే బండరాయి వచ్చేస్తోంది. పరిగెత్తు కసిటే, పరిగెత్తు. కాపాడండి, మమ్మీ, డాడీ. కాపాడండి. డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యి. ఇలా ఎంత దూరం అని పరిగెడతా. అరే, దేవుడి మీదట్టు ఇవి మనల్ని తినేసేలా ఉన్నాయి. నా 20 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు ఇలా జరగలేదు.
ఈసారి మనం వీళ్ళని ఎలా ఏప్రిల్ ఫూల్ చేస్తున్నామంటే చింగం గారు వీళ్ళని జైల్లో వేసేటట్టు విను. ఓయ్ మోటు, త్వరగా చింగం గారికి ఫోన్ చేసి ఆయన తీసుకుని బ్యాంకుకి వెళ్ళు. అక్కడ జాన్ దొంగతనం చేస్తున్నాడు. పతులు త్వరగా పద పద. ఇప్పుడు చింగం గారు మోటు పతులతో బ్యాంకుకి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూస్తే ఏ దొంగతనం జరగలేదని వాళ్ళు చెప్తారు. అప్పుడు చింగం గారికి కోపం వచ్చి మోటు పతులని జైల్లో వేస్తారు. మనం వేసిన ప్లాన్ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. వచ్చేసారు మోటు పతులు చింగం గారు వచ్చేసారు. చూస్తూ ఉండు, ఇక్కడ ఏ దొంగతనం జరగలేదని చింగం గారు తెలుసుకున్నారంటే వీళ్ళిద్దరిని ఫుట్బాల్ ఆడుకుంటారు. ఈసారి మన ప్లాన్ వర్కౌట్ అయింది మిత్రమా. The name is Chingam, Inspector Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చింగం గారు వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళని పట్టుకోండి. ఇక నిజంగానే దొంగతనం జరిగింది మిత్రమా. ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఏంటి వీళ్ళు ఇటే వస్తున్నారు? కాపాడండి కాపాడండి. ఇదంతా నేను సినిమాలోనే చూశాను. ఇప్పుడు రియల్ గా మనకే జరిగింది. ఇవెక్కడి నుంచి వచ్చాయి? లగాయితూ మోటు పతులని ఏప్రిల్ ఫూల్ చేయడం చాలా కష్టం అనుకుంటాను. కానీ ఎలాగైనా సరే ఈ రోజు వాళ్ళని ఏప్రిల్ ఫూల్ చేయాల్సిందే. నా దగ్గర మరో మంచి ఐడియా ఉంది. లగాయితూ డాక్టర్ జట్కా, నాకు ఏమనిపిస్తోందంటే మోటు పతులు ఇద్దరిని ఏప్రిల్ ఫూల్ చేయడం విరమించుకోవాలనిపిస్తోంది. ఓయ్ కసిటే, నేను ప్రమాణం చేస్తున్నాను, ఒక్కసారైనా మోటు పత్రుల్ని ఏప్రిల్ ఫూల్ చేయిందే నేను చైర్ మీద కూర్చోను. ఈసారి ఎలాంటి పొరపాటు జరగదు. ఇదిగో చూడు, ఇది నా గ్యాడ్జెట్. ఇది వాళ్ళని తప్పకుండా ఫూల్స్ని చేస్తుంది మిత్రమా. ఓయ్ మోటు పత్రులు, త్వరగా పారిపోండి, భూకంపం వచ్చేలా ఉంది. పెద్ద భూకంపం వచ్చేలా ఉంది. ఇక్కడి నుంచి పరిగెత్తండి, పారిపోండి. కానీ పారిపోవాలంటే ఎక్కడికి పారిపోతాం? భూమి అంతా కదులుతుంది కదా. ఓయ్ ఇదిగో ఈ ఫ్లయింగ్ హెల్మెట్ పెట్టుకుని ఎగిరిపోండి. మళ్ళీ ప్రశాంతంగా మారేంత వరకు తిరిగి భూమి మీదకి రాకండి. నేను గసిటేరాం వెళ్ళి ల్యాబ్ నుంచి కొన్ని సామాన్లు తీసుకొస్తాం. కానీ భూకంపం వస్తున్న ఆనవాళ్లు నాకేమీ కనిపించడం లేదు, భూమి కూడా కంపించడం లేదు. ఇదిగో నా మిషన్ చూడు, ఇది భూకంపం వస్తున్నట్టు చూపిస్తోంది. ఇదిగో ఈ నీడిల్ చూడు, ఇది ఎలా కదిలిపోతుందో చూడు. ఎక్కువగా ఆలోచించకండి మిత్రమా, త్వరగా ఎగిరిపోండి. డాక్టర్ జట్కా, ఇది భూకంపం కాదు, వెనక నుంచి అడవి తనలు తరుముకుంటూ వస్తున్నాయి. పారిపో. ఏంటి ఆలోచిస్తున్నారు? పరిగెత్తండి. మేము మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేద్దాం అనుకుంటే మీరు మమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేద్దాం అనుకుంటున్నారా? మేము పరిగెత్తాం, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని ఎవరు ఏప్రిల్ ఫూల్ చేయలేరు మిత్రమా. పరిగెత్తండి, లేదంటే మట్టిలో మట్టిలా కలిసిపోతారు. ఓసారి వెనక్కి చూడండి. లగాయితూ, నాకేదో ప్రకంపనలు తెలుస్తున్నాయి. పరిగెత్తు. దేవుడి మీదొట్టు, ఈ రోజు నా పని అయిపోయింది. మళ్ళీనా? కాపాడండి. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. సారీ, ఇంకెప్పుడు ఎవరిని ఏప్రిల్ ఫూల్ చెయ్యవు.
మిత్రమా నువ్వు భూతంలో తయారయ్యావు. లగైతు నువ్వు కూడా భూతంలాగే ఉన్నావు. ఓయ్ పరిగెత్తు, నిజమైన భూతాలు ఆ 2 గేదెలే. ఆకాశంలోకి వచ్చా ఇవి మనల్ని వదలడం లేదు. లగైతు దయచేసి మీరు కిందకి వెళ్ళిపోండి. మమ్మల్ని టార్గెట్ గా పెట్టుకున్నారేంటి? దయచేసి మీరు కిందకి వెళ్ళిపోండి. మీరు వెళ్ళలేదనుకోండి మేం వెళ్ళిపోతాం. డాడీ కాపాడండి. కిందకి షార్ట్ కట్ ఏదైనా ఉందా? పెద్దన్నయ్య అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అవును, మీరిద్దరూ ఆకాశం నుంచి పడ్డారేంటి? ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, మేము మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ భగవంతుడు మీ పక్షానే ఉన్నాడు. దాంతో మేము ఏప్రిల్ ఫూల్ అయిపోయాం. లగైతు మేము క్షమాపణలు చెప్పుకుంటున్నాం. ఇకెప్పుడు ఎవరిని ఏప్రిల్ ఫూల్ చెయ్యము. మీకు దండం పెడతాను. వద్దు, మా వెనక రావద్దు. ఓయ్ మేము తప్పు ఒప్పుకున్నాం కదా, ఇక మమ్మల్ని వదిలిపెట్టండి. లగైతు సారీ చెప్పుకుంటున్నాం. దయచేసి మా వెనక రాకండి. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్.